మై డియర్ ఫ్రెండ్స్ ఓకే అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహా అవతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, ఈ వర్తమానంలో ఉన్న చైతన్యానికి, శక్తికి, శాంతికి, కాంతికి, ప్రేమకి, సమస్త మూగజీవులకి, భూమాతకి, పంచభూతాలకి, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మరి షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా పేరు శాంత. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా రామ్జా మాస్టర్ గారికి నా శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క ప్రెజెన్స్ తోనే నేను ఈ క్లాస్ చెప్పుకుంటున్నాను. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలని స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా అంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, నా కుటుంబ సభ్యులకు సహకరించినందుకు, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహా అవతార్ బాబాజీ అనే పుస్తకాన్ని చెప్పుకుంటున్నాను. సహకరిస్తున్న మీ అందరి ఆత్మదేవులందరికీ కూడా నా అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడ 10వ శ్లోకం నుంచి చదవాలి. ఓకే మేడం. నిన్నటి రోజు అంటే ఆయన శ్లోకాల గురించి రాశారు కదా. ఈయన ఎవరు సమాధి స్థితి అనుగ్రహిస్తూ ఆనంద స్థితిని ప్రసాదిస్తూ ఈ భోగనత్తరు అనే ఆయన ఈ శ్లోకాలు ఇచ్చారు స్వేచ్ఛానువాదంతో. అంటే నిన్నటికి 9 శ్లోకాలు అయిపోయినాయి. 9వ శ్లోకం కొంచెం చెప్తాను ఈరోజు. నీ కంఠస్థానమందు నిలిచి ఉన్న శక్తి రూపు 6 స్థానాలలో వెలుగొందే చిన్మయంబు. ఆస్థానమందు వెలుగు బీజశక్తి తత్వంబు. సూక్ష్మాతి సూక్ష్మంబు ఎరుకకు అతీతంబు. ఓ జీవ మేలుకో, నీ రాజ్యం చేరుకో. నీలోనే నెలకొన్న శ్రీపురాన్ని తెలుసుకో. అంతటా విస్తరించి నిలిచి ఉన్న ప్రాణశక్తిని ఏకాగ్రతతో గ్రహించి నిగ్రహంగా నిలుపుకో. ఆయన పద్యం చూడు మేడం, పద్యం లాగా చెప్తూ మన గురించే చెప్తున్నాడు. పద్యం రూపంలో ఆ జ్ఞానం పద్యం రూపంలో అందిస్తున్నాడు మనకి, సోల్కి. చూడండి. అవును మేడం, అవును. అంటే అంత ఆత్మస్థితి గురించే ఉంది మేడం ఇక్కడ. నీ కంఠస్థానం అంతా నిలిచి ఉన్న శక్తి రూపాన్ని 6 స్థానాలలో వెలుగొందే. అంటే చిన్మయంబు అంటే ఏంటి? మన ఈ చక్రాల్లో ఉండేవే కదా మేడం, అన్ని 6 చక్రాలు ఇక్కడ. స్థానమందు వెలుగు బీజశక్తి తత్వంబు. సూక్ష్మాతి సూక్ష్మంబు ఎరుకకు అతీతంబు. అది ఓ జీవ మేలుకో, నీ రాజ్యం చేరుకో. ఎంత అద్భుతంగా రాశారు. నీలోనే నెలకొని ఉన్న స్త్రీ పురాన్ని తెలుసుకో. అంతటా విస్తరించి నిలిచి ఉన్న ప్రాణశక్తిని ఏకాగ్రతతో గ్రహించి నిగ్రహంగా నిలుపుకో. అద్భుతం. 10వ శ్లోకం మేడం. ఇక్కడ నిత్య సాధకుడివిక నిర్మల మనోస్థితిని పొందు. ప్రాణధార శక్తులన్నీ నీలోని నిధులు సుమా. దివ్యకాంతి రూపుడైన నందీశ్వరుని శరణు కోరు. ఆ క్షణమే సత్యంబు సర్వంబగు తత్వము నీకు సాక్షిగా నిలుచు. జరిగిపోవు యుగాలకు జగతి గతిని గమనించే జాగృతి గల దేహంతో చిరంజీవిగా వర్తిల్లు. మనం కూడా చిరంజీవిత్వం గురించే రోజు చెప్పుకుంటాం కదా మేడం. ఈయన అప్పటికి అన్ని అదే చెప్పాడు. ఈ అనువాదాన్ని యోగి రామయ్య గారు ఆంగ్ల రచనకు సద్గురు కృపాబద్ధమైన భావలహరితో గేయ రూపంగా వ్రాయటం జరిగింది. అంటే కళ్యాణి, కాంతారావుల చిన్న మనోపాత్ర స్పందించిన ఈ గురు కృపా వాక్యాలతో
ఏదైనా పూర్ణత లోపిస్తే కన్న బిడ్డల వలె మన్నించి సవరించవలసినదిగా వినమ్రపూర్వకంగా ప్రార్థన అని చెప్పుకున్నారు. ఇక్కడ పైన తెలుపబడిన భోగనాథరు ప్రసాదాలైన క్రియా కుండలిని ప్రాణాయామ సాధనా గతులను కాయకల్పక మూలిక వైద్య భారతం భావ తరంగాలను ఆత్మదర్శనం వైపు నడిపించుట కొరకై కర్మశేషాన్ని అనుభవించి తరించటం కోసం భారత భౌతిక శరీర ఆరోగ్య స్థితిని పెంచుకొని ఆత్మద్రష్టలుగా వర్తిల్లాలని భోగనాథర్ దివ్య చరణాలను మనోవాక్కాయ కర్మలతో ప్రార్థిద్దాము. అంటే మనల్ని మనం తరించుకోవడం కోసం మన కర్మల నుంచి, అంటే కర్మ ఉందని కాదు, ఇప్పుడు చేసుకుంటాం కదా, మనకు తెలుసుకో అవి కూడా దాని నుంచి విముక్తి పొందడానికి కూడా తరించడం కోసం ఈ భౌతిక ఆరోగ్య స్థితిని పెంచుకొని ఆత్మద్రష్టులుగా, అంటే మనము ఆత్మపరులుగా వర్తిల్లాలని భోగనాథరు దివ్య చరణాలను కూడా మనము ప్రణామాలు తెలుపుకుంటూ ఈ ప్రార్థన చేద్దాము అని చెప్పుకున్నాం. మనము 9వ అధ్యాయము రామలింగ స్వామిகள். మేడం, రామలింగ స్వామిகள் అంటే ఈయన ఈ అల్లబక్షు సార్ చెప్తారు కదా, కాంతి మేడం, ఆయన కాంతి జ్యోతి. అవును అవును. పౌరు సమాధి అతి కొద్ది మంది చేరుకునే లేదా పొందే మహోన్నత యోగ భూమిక. ఆధునిక యుగంలో అలాంటి దశను పొందిన యోగి రోజుల్లో రామలింగ స్వామి ఒకరు. దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని వడలూరు యతీంద్రులు అంటారు. ఆధ్యాత్మ దివ్య అనుభవాల పరంపర ఆయన జీవన సరళి. ఆ అనుభవాలను 40,000 శ్లోకాల రూపంలో గ్రంథస్థం చేసిన పుణ్యమూర్తి, మృత్యుంజయుని జయించిన అద్భుత యోగి. దక్షిణ భారతంలో పురుడు పోసుకున్న పుణ్యమూర్తులలో వెలుగొంది పుణ్యమూర్తి. విశ్వస్వరూపుడు, సర్వతామూర్తి తానైన విశ్వేశ్వరుని మది నిండుగా మహిమాన్వితంగా గానం చేసిన పుణ్యజీవి. ఈ జ్ఞానం ఆయన గానం కాదు మేడం, ఈ జ్ఞానము, ఈ శక్తి, ఈ జ్ఞానం దీనికి అందుకే పుట్టి మనం ఎలా అమరత్వం ఒక జ్ఞానాన్ని తెలుసుకొని అమరులుగా మారడానికి కోసమే ఆ జ్ఞానం నా ముందుకు వచ్చిందని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నా చిన్నప్పుడు నా 7 ఏళ్ళ వయసులో ఒకసారి ఏం జరిగిందంటే మేడం, స్కూల్కి వెళ్తే ఎందుకు చెప్పుకునే వాళ్ళమో తెలీదు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కానీ నాకు కనపడలేదు. ఇప్పుడు అడిగితే కూడా ఎవరు సరిగ్గా చెప్పరు. మేము ఊరు కాడి నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ ఊర్లో ఒక ఆయన పిల్లలు మాకు ఇట్లా ఒక ఆయన ఊర్లో తిర్లాపల్లి అంటారు. ఆ ఊర్లో అలాగే స్వర్గానికి వెళ్ళిపోయినాడంట, నడుచుకుంటూ వెళ్ళిపోయినాడంట. ఇదే చెప్పుకునేవాళ్ళు, ఇదే గట్టిగా అసలు ప్రతిసారి పిల్లలు మేము చెప్పుకునేవాళ్ళం. అంటే ఎవరు చెప్పారో వాళ్ళకి తెలియదు, కానీ మా గ్రూప్లో వాళ్ళకి ఒక తాత మీకు తెలుసా, పక్కన ఊర్లో ఉండే ఆయన తిర్లాపల్లి ఆయన నడుచుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోయాడంట అని చెప్పుకునేవాళ్ళం. అంటే ఆయన చూడండి సశరీరంతో వెళ్ళిపోయాడు అన్నమాట. ఓకే. అంటే మేడం అక్కడ కూడా ఆయన అంటే ఎవరు మేడం? ఒక పేరా, ఏం పేరు ఉంది మేడం? కాదు మేడం, పేరు అయితే ఏదో ఉంది, నాకు తెలియదు. మేము పిల్లలు కదా చిన్నప్పుడు, ఆ పేరు ఎంత ఏం తెలియదు కదా. అలా మేము మా గ్రూప్ మేము చర్చించుకునే వాళ్ళం అనమాట. తెలియదు కాబట్టి అంటే వాళ్ళు నడుచుకుంటూ స్వర్గానికి పోయినాడంట అనే అర్థాన్ని అప్పుడే తెలుసుకున్నారంటే అది ఏ విధంగా స్వర్గానికే వెళ్ళాడని ఎలా గుర్తించి చెప్పగలిగారు మేడం వాళ్ళు? ఎవరు చెప్పారో ఎలా చెప్పారో మా బ్యాచ్లో, మా పిల్లల బ్యాచ్లో ఒకళ్ళు చెప్పుకుంటే ఇంక పిల్లల నోట్లో పడితే ఒకళ్ళు అందరూ మాట్లాడుకుంటాం కదా. అలా మాట్లాడుకుంటాం. మన తిర్లాపల్లి ఒక తాత స్వర్గానికి వెళ్ళిపోయాడంట తెలుసా, దేవుడు అయిపోయాడంట, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడంట, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడంట, స్వర్గానికి వెళ్ళిపోయాడంట. ఒక తాత నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. ఆ తాత రాత్రుల్లో మీకు తెలుసా అసలు పైకి పోయి దీపంలాగా వెళ్ళిపోయాడంట. మళ్ళీ బాగా మండతా ఉండే అట్లాగే వెళ్ళిపోయాడంట. మళ్ళీ ఆ తాత అసలు తిరిగే రాలేదు, ఎవరు కనపడలేదు అని చెప్పుకునేవాళ్ళు అనమాట చిన్నప్పుడు మేడం. అది నాకు చూడండి, అప్పుడు ఆ వయసులోనే అవన్నీ నాకు నా ముందుకు వచ్చాయి. అప్పుడు నాకు మళ్ళీ ఆ తర్వాత ఎవరు చెప్పుకోలేదు. మా పిల్లల బ్యాచ్ మేము చెప్పుకున్నాక మళ్ళీ తర్వాత ఎవరు చెప్పలేదు, మళ్ళీ తెలియదు కూడా. మళ్ళీ ఆ టాపిక్ అని ఆ ఊసే లేదు, మర్చిపోయాను, కంప్లీట్గా మర్చిపోయాం అనమాట. ఇప్పుడు మళ్ళీ వచ్చింది చూడండి.
అదే 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 అది మేడం. అంటే అలాగే వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఇప్పుడు గుర్తు చేసినట్టుగా. అవును మేడం. రామ్తా గారు అయితే రోజు అదే వింటున్నాము. కాకపోతే ఇక్కడ కూడా వీళ్ళు కూడా చేశారు కదా, ఎంత మంది వెళ్ళారు చూడండి మేడం శరీరంగా. మేడం అందరూ మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంతోమంది అసలు పంచపాండవులు, ద్రౌపది, తర్వాత సీతామాత, సీతారాములు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, అల్లా, ఎంతోమంది ఎంతెంతో మంది వెళ్ళారు. కానీ మనకు అవి నేను చెప్తాను, అవి ఏం చెప్పరు. పుట్టినవాడు గిట్టక మానదు అని మాత్రం చెప్తారు. అని మాత్రం చెప్పారు. అవును. అయ్యో ఓకే మేడం, కంటిన్యూ. ఓకే మేడం. విశ్వరూపుడు మూర్తినైన విశ్వేశ్వరుని మది నిండుగా మహిమాన్వితంగా గానం చేసిన పుణ్యజీవి. ఆయన గానం చేసిన గ్రంథస్థం చేసిన పద్యాలు విద్యార్థులకు కంఠస్థ పద్యాలు. అరుల్ ప్రేమం జ్యోతి, సుప్రీం గ్రేస్ ఆఫ్ లైట్ అని ఆయన భగవంతుని ప్రేమతో పిలుచుకునే పేర్లు. చూడండి మేడం, ఇంగ్లీష్ లో కూడా ఆయన పేరు ఎలా పెట్టుకున్నారంటే ఆయన దేవుణ్ణి సుప్రీం జ్యోతి అంటారు. పెమం జ్యోతి అంట మేడం. అరుల్ ప్రేమం జ్యోతి. ఇక్కడ నేను ఇన్నింది ఏంటంటే అరుపెరన్ అది తమిళ్ అరుపెరన్ జ్యోతి అంట తమిళ్. ఓకే, అది మేడం. నేను సుప్రీం గ్రేస్ ఆఫ్ లైట్ అంట మేడం, ఇంగ్లీష్ లో సుప్రీం గ్రేస్ ఆఫ్ లైట్. అంతే అంతే అని ఆయన భగవంతుని ప్రేమతో పిలుచుకునే పేర్లు అంటివి. ఈ ఆధ్యాత్మిక హిమనగాన్ని అరవింద మహర్షి, మేడం బ్లావెట్సీ లాంటి దివ్య ఆత్మలు తమ కన్నా ఉన్నత ఆధ్యాత్మిక మూర్తిగా ఆయనను కీర్తించారు. రామలింగ స్వామి జీవన పావన గంగ. అక్టోబర్ 5వ తారీఖు 1823 సంవత్సరం చిదంబర పావన క్షేత్రానికి 10 మైళ్ళ దూరంలో ఈ యోగ గంగ ఉద్భవించింది. ఈ అనంత సృష్టి ఎవని నాట్య విన్యాసము, నాట్య విలాసము, సౌ అక్షర స్వరూపము, ప్రతి జీవిలో నెలకొన్న రహస్య రూపమే అయిన చిదంబరేశ్వరుని దివ్య సన్నిధికి తండ్రిగాను శ్రీరామ పిల్లై తల్లి చిన్నమ్మాయి కలిసి 3 నెలల శిశువుగా ఉన్న రామలింగ స్వామిని తీసుకొని వచ్చారు. నటరాజమూర్తి కొద్దిగా ముందుకు కదిలారు. హారతి తనంత తానుగా వెలిగిందంట. మందిరం అంత కొత్త శోభతో నిండిపోయింది. చిన్నారి రామలింగ స్వామిని ఆనందపూరిత నవ్వుతో పకపకా నవ్వసాగాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రధాన పూజారి మనస్సు ముందుకు పరుగిడి ఆ దివ్య శిశువును ముద్దాడి ఎత్తుకొని ఆయనలో దాగి ఉన్న దివ్యత్వానికి అబ్బురపడ్డాడు. ఈ చిన్నారి సాధారణ శిశువు కాదు, పరమేశ్వర ప్రసాదం, నటరాజ స్వామి అనుగ్రహ ప్రసాదం అని కీర్తించాడు. ఈ విషయాన్ని ఆయన అనుగ్రహ దివ్య గీతాలు అన్న రచనల్లో తెలియజేశారు. అంతేకాక తనలోనే నెలకొని ఉన్న చిన్మయ నటరాజ చిన్ననాటి నుండే సర్వము తనకు ఎరుక పరుస్తారని తెలియజేశారు. అంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తి చూడండి. అంత చిన్న పిల్లాడప్పుడే గుళ్ళే తీసుకుపోతే నటరాజమూర్తి దగ్గర ఆ మూర్తి కూడా కదిలింది. ఆరతి తనంతానే వెలిగిందంట అక్కడ. మరి చూడండి, చిన్న రామలింగ స్వామి ఆనందపూరిత నవ్వులతో పక్కపక్కమని నవ్వేశాడు. పిల్లాడు కూడా, అంత చిన్న పిల్లాడు. మరి ఎంత 3 నెలల శిశువుగా ఉన్నప్పుడే. రామలింగ స్వామి సిద్ధాంతము పరిచయం అన్న గ్రంథం నుండి ఈ అధ్యాయం స్వీకరించబడింది. ఇక్కడ చిన్ననాటి నుండే సర్వము తనకు ఎరుక పరుస్తానని తెలియజేశాడంట. తండ్రి తల్లి కంటే ముందుగా తనువు చాలించారు. తర్వాత తల్లితో రామలింగ స్వామి తన సోదరుని వద్దకు మద్రాసు చేరారు. రామలింగ స్వామికి 5వ సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయనకు ఒక బోధకునితో విద్య నేర్పడానికి ఏర్పాటు చేశారు. కొన్ని పాఠాల బోధ సాగింది. కానీ రామలింగ స్వామి ఆనందధారగా, అమృతత్వం భావనగా పరమేశ్వరుని కీర్తిస్తూ
అద్భుత గానం చేశాడు. ఆయన గానం చేసిన దివ్య భావాలను కొన్నింటిని మనము కూడా పంచుకుందాం. ఇక్కడ మళ్ళొక శ్లోకం రాశారు ఆయన. వింతలలో వింత కదా ఓ జగన్నాటక సూత్రధారి, అన్ని విద్యలను నీవే నాకు ఎరుకపరిచావు కదా. నిన్ను నేను నిరంతర ప్రేమించే శక్తి ప్రసాదించిన పరమేశ స్వప్న సాదృశ్యమైన ఈ జగతిని గమనించు శక్తినిచ్చావు. నాలోనే నీ ఉన్నావన్న నిరంతర ఆనందచేరి వర్షింపచేస్తున్నావు. నన్ను గురువుగా నిలిపింది నీవు, నీలోని నిన్ను తెలిపింది నీవు. చిరుజీవినైనా నన్ను చిరంజీవిని చేసిన దివ్యాత్మ రూప, అర్థించుగతే నుంచి అర్థించు శక్తితో ఆనంద నిధిని అందించినావు. విద్యార్థిగా విద్య నేర్పుటకు వచ్చిన అధ్యాపకులు ఆ చిన్నారి ప్రతిభను అప్పురుపరచడం జరిగింది. చదివి 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 చనిపోవు ప్రపంచ విద్యను పట్టించుకొని రామలింగ స్వామిని చూసి ఆయన సోదరుడు కలత చెంది ఆయనను ఇంటి నుండి దూరంగా ఉంచి శిక్షణతో విద్య నేర్పించాలని సంకల్పించారు. తన అన్నగారు భార్య ఆయనకు వాస్తవ సత్యాలను నిరంతరం అంతరంగంలోని రంకరించుకొని వివిధంగా రహస్యంగా విజ్ఞానాన్ని అందించేది. ఆమె ఆశీర్వచనం మేరకు తిరిగి ఇంటికి వచ్చి ఇంటి వద్దనే విద్యాభ్యాసం కొనసాగే విధంగా ఈశ్వర కృపతో రంగం సిద్ధం చేయబడింది. ఆనాటి ఆయన వయసు 9 సంవత్సరాలు. వారి కుటుంబం నుంచి నెంబరు 9 వీరస్వామి తల్లి వీధి మద్రాసులో ఉండేది. రాసుకోవడానికి కావలసిన సరంజామానం సమకూర్చుకున్నాడు రామలింగ స్వామి. కలం చేతిలో కదలగానే ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడే అలల నుంచి వేగవంతమైన మధురమైన అమృత భావ తరంగాలు తమంత తాముగా వరదల పారసాగాయి. అనంత విశ్వ చైతన్యానికి ఆయన ఒక అద్దంలా భాషించారు. పరమేశ్వరుని కరుణామయ కాంతి శబ్ద తరంగంగా ఆయన స్వరపేటికలో కదలాడసాగింది. ఆ అమృత భావాలలో ఆనంద చేరిలో ఇంకొన్నింటిని మన మనోసీమలో మననం చేసి ధరిద్దాం. గుర్తు తెలుసు గురువు గుండెలోనే నిండే అఖండ విజ్ఞానము ధార వెల్లువలే పారెను. పాండిత్య గరియ పెళ్ళువికి పారగా పావన మెదడు ఎదతో నా కడకు వచ్చారు. విజ్ఞాన భావాల వివరాలు కోరారు. నీ కరుణతో నేను ఎరుకపరిచాను. సూక్ష్మాతి సూక్ష్మమైన సౌందర్య లహరిగా నీ కరుణ నాలోని నిండుగా లోటేమి నా అంతరంలో బాసిల్లు స్వామి చదువుతో పని ఏమి, నీ కృపయే చాలా బోధతో చాలదా. మేడం మాస్టర్ వచ్చాడు మేడం. మీకు అప్పుడే ఎంతో తొందరగా తెలిసిపోయింది మేడం. నాకు అనిపిస్తుంది. సరే మేడం. ఓకే. ఇక్కడ ఆయన మళ్ళీ తెలుపుతున్నారు. అంటే మనము ఆనందజరిలో కొన్నింటిని మనం మనోసీమలో మననం చేసుకుందామని చెప్పారు. ఇక్కడ ఒక శ్లోకము. గుర్తు తెలుపు గురువు గుండెలోన నిండే అఖండ విజ్ఞాన ధార వెల్లువై పారెను. పాండిత్య గరియ పెళ్ళువికి పారగా పావన ఎదతో నా కడుకు వచ్చారు. విజ్ఞాన భావాల వివరాలు కోరారు. నీ కరుణతో నేను ఎరుకపరిచాను. సూక్ష్మాతి సూక్ష్మమై సౌందర్య లహరిగా నీ కరుణ నాలోన నిండుగా లోటేమి, నా అంతరంలో బాసిల్లు స్వామి చదువుతో పని ఏమి, నీ కృపయే చాలదా. బోధతో పని లేదు, నీ ఎరుక ఉంటే విజ్ఞాన వీచికలు వరదలా పారు కదా అనేసి ఆయన ఆత్మని అడుక్కున్నారన్నమాట.
తన సోదరుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు రామలింగ స్వామిని ఆధ్యాత్మిక ఉపాధ్యాయునిగా తాను చేస్తున్న బాధ్యతలన్నీ స్వీకరించమని కోరారు. మధ్య యుగాల శైవ సాధువులైన తిరుజ్ఞాన సంబంధాలు తను బోధింపదలుచుకున్న బోధనలు పూర్తి అయినవి అని నా సేవా కార్యక్రమాన్ని విశ్వేశ్వరుడు రామలింగ స్వామి ద్వారా భక్తులకు అందజేయటం జరుగుతుందని తెలియచేయటం జరిగింది. రామలింగ స్వామి ఈ దివ్య ప్రణాళికలో భాగస్వామి అయినారు. తర్వాత 12 సంవత్సరాల కాలంలో ఈ చిన్నారి గాఢ తపస్సు శ్వాసగా సాధనతో దివ్యానుగ్రహాన్ని సొంతం చేసుకున్నారు. పరమేశ్వరు కృపతో ఉన్న సాధన భూమికలను అధిరోహించారు. ఇక్కడ మరొక శ్లోకం చెప్పారు. నాలోని బాధా స్రవంతి సాగింది సంవత్సరాలు, నీ దర్శనానికై తనువు తప్పించి తల్లడింది. నా మనోసీమ బాహ్యాంతరాలలో నీ కరుణ వరదలో పరిడవిల్లగా నీ ఎరుకపై నేను నిరవధిక జాగృతిలో నిద్ర కూడా లేక నిలిచిపోయాను. 1849 సంవత్సరంలో తమిళ సంస్కృత భాషలలో పండితుడైన కవి అయిన వేలాయుధ మొదలయ్యార్ ఈయన ప్రియతమ శిష్యుడైనాడు. ఈ మహాకవి తంజావూరుకు చెందినవాడు. రామలింగ స్వామి పవిత్ర దివ్య సాహిత్యాన్ని తర్వాత 12 సంవత్సరాల కాలంలో వేలాయుధ మొదలయ్యార్ అనేక పుస్తకముల రూపంలో ఆవిష్కరించారు. ఈ సమయంలో తన సోదరి కూతురైన వేలాయుధ మొదలయ్యార్ అనేక పుస్తక రూపంలో ఆవిష్కరించారు. ఈ సమయంలో తన సోదరి కూతురు అయిన తన్నమ్మలను వివాహం ఆడారు. సంసార బంధాలతో రామలింగ స్వామిని ప్రాపంచిక జీవితానికి కట్టి పడివేయటానికి జరిగిన అన్ని పనులు వ్యర్థమైనాయి. రామలింగ స్వామి సతీమణి జీవితాంతం కన్యగానే మిగిలిపోయింది. అంటే ఎంత బలవంతంగా పెళ్లి చేశారు సార్ చూడండి మేడం, ఆమె కన్యగానే ఉండిపోయిందంట. అంతే మేడం, కొన్ని జీవితాలు ఈ ఆత్మ ప్రణాళికతో వచ్చిన జన్మలో జీవితాలకే కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేద్దాం, అలాగే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు రామకృష్ణ పరమహంస శారదామాత కూడా వాళ్ళు కూడా అంతే కదా మేడం. వాళ్ళు భార్యాభర్తలైనా ఒక తల్లి బిడ్డల్లాగా, తండ్రి కూతుళ్ళలాగా అంతే అంతే అన్యోన్యంగా అంతే అద్భుతంగా జీవించారు వాళ్ళు. అసలు నిజంగా నాకు ఎంత హ్యాపీ అవుతుందంటే అంత హ్యాపీ అవుతుంది మేడం. భార్యాభర్తలు అయితే అలా ఎందుకు ఉండద్దు? అదే కదా, అలా ఎందుకు ఉండదు మేడం? అప్పుడు అసలు ఈ ప్రపంచం మీద అప్పుడు ఏ ప్రాబ్లం అన్నా వస్తుందో చెప్పండి. అవును అవును. అయ్యో దేవుడు, తల్లి బిడ్డల్లాగా ఉండే సంబంధానికి ఎంత మధురమైన ఎంత అద్భుతమైన అనేది అబ్బా చెప్పలేం. అంటే మనం భగవంతుడిలోనూ అక్కడే ఉంటాము, మరి మన పిల్లల్లోనూ భగవంతుడే కనిపిస్తారు కదా. ఆ ప్రేమ అనేది అసలు ఇంకా అనిర్వచనీయం. తల్లి బిడ్డలు ఒక తండ్రి కూతుళ్ళలాగా ఎంతో వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూడండి. ఆమె శారదామాత, ఆ పసిబిడ్డగా ఉన్న శారదామాత, చిన్న అమ్మాయే పాపే కదా, చిన్న పాపే కదా శారదామాత, అయినా ఆవిడ ఎలా ఉండిందో చూడండి అప్పుడు. అంటే ఏ సంబంధం ఉందని అక్కడ? అది దైవ సంబంధం, అది ఆత్మ సంబంధం, అది శారీరక సంబంధం కాదు, అది ఆత్మ సంబంధం. అది భార్య భర్త అంటే సంబంధం అనేది దానికే పోతుంది తప్ప ఇంక వేరే రెండోది ఆలోచనలేక రాకుండా ఉంటుంది మన భౌతికవాదులకి. భౌతికంలో పెళ్ళంటే ఒకటి భార్య భర్త అంటే అదే, దాని మొహమాటం ఏముంది? ఒకటి పిల్లలు కనాలి, రెండోది మగవాడికి ఒక యంత్రంలాగా వాడు సుఖాలు తీర్చాలి, అదే భార్య అంటే. అంతే అంతే, ఒక ఫ్యాక్టరీ నెలకొల్పినట్టుగా ఉంటది మేడం. అక్కడ తయారు చేసేది, పిల్లల్ని తయారు చేసేది, వాడికి సుఖాన్ని ఇచ్చేది, అంత తప్ప ఇంకేం లేదు. అదే 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 అన్నట్టుగా తయారు చేశారు సమాజంలో మన ఆడవాళ్ళు. పెళ్ళి అదే, అందుకే చేసుకుంటాడు మగవాడు. అసలు వాడు మగతనాన్ని నిరూపించుకోవడానికి మగాళ్ళు అని సమాజం అలాగా తయారై అలా తయారు చేసింది. అవును, మగతనం ఎప్పుడు వాడు తండ్రి అయితే మగతనం, ఎందుకు లేకపోతే లేదు. అదే కదా,
అదొక మనిషి జీవితమా మేడం అసలు ఆ సుఖము అది ఇది అనేది? దేవుడా అబ్బా ఎందుకులే మేడం. నాకైతే చిరాకు పుట్టింది మేడం. ఒక 20 ఏళ్ల నుంచినే పుట్టింది దాన్ని. అదే 1840 అంటే అది సోదరి అంటే మేనరిక సంబంధాన్ని చేసినా కూడా ఆయన ఒప్పుకోకుండా కన్యగానే ఆమె మిగిలేటట్లుగా అయిపోయింది. తర్వాత 10 సంవత్సరాల కాలంలో తిరువత్తూరు మరియు చిదంబర దివ్యక్షేత్రాల బడిలో అద్భుతమైన ఎన్నో లోకాలను భగవంతుని అపార కరుణాగంగా అంతరంగ ధారగా మారి ఆవిష్కరించింది. చిదంబరం దక్షిణాన, వృద్ధాచలం పశ్చిమాన, తిరువత్తూరు తూర్పున, ఈ మూడింటి మధ్యలో బడలూరు గ్రామం ఆయన నివాస కేంద్రమైనది. ముసలివారికి చేయూతగా, పేదవారికి ఆసరాగా, యాత్రికులకు సహాయంగా ఒక సేవా కేంద్రాన్ని తనంత తానుగా ఆ సుగ్రామంలోని చిన్న ఇంటిలో ప్రారంభించారు. ఈ సంఘటన 1867 సంవత్సరంలో జరిగింది. దివ్య కుటీర ధామం ప్రారంభానికి ఆ రోజులలో 10,000 మంది అన్న సంతర్పణకు వచ్చి 3 రోజుల పాటు పవిత్ర కార్యక్రమాలను నిర్వహించారు. సర్వ జీవుల ఎడల కరుణతో ఉండు ఇది ఆయన భావనలలో ముఖ్య ప్రధాన సూత్రం. సత్య మార్గంలో సంచరించు, పుట్టింది పుణ్య కార్యక్రమాలు చేయడం కోసమే. పుడమి తల్లి ఒడిలో మనం పొరుడు పోసుకున్నది దయా, ప్రేమ అన్న దివ్య గుణాలను శ్వాసించి మరణించడానికే ఇదే భగవంతునికి మనం సమర్పించే పూజా పుష్పం. నిజమైన ప్రేమ ఆకలి ఉన్న వానికి అన్నం పెట్టడమే, అసహాయకునికి సహాయం చేయడమే. కులమతాలు, వర్గమ తారతమ్యాలు ఎంచకుండా ఆకలి కొన్న ఏ జీవికైనా ఆహారాన్ని అందించు. అన్నపూర్ణ కరుణను అందుకో. క్రిమి కీటకాలు, పశుపక్షాదులు, చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు ఎక్కడ చూసినా, ఎందు వెతికినా అన్నిటా నిలిచి ఉన్న ఎరుకు గల జీవిని ఈ పొట్ట నింపుకోవడం కోసం మరొక జంతువును పొట్టన పెట్టుకోకు అని బోధించారంట. చూడండి మేడం, నిజంగా నీ పొట్ట నింపుకోవడం కోసం ఇంకొక జంతువుని పొట్టన పెట్టుకోకు అని కూడా చెప్పారు ఆయన. అవును మేడం. ఆయన ఇంత ప్రతి వాళ్ళు చెప్పారు మేడం వీళ్ళు. ఇది ఇందాక మీరు ఫోన్ చేసినప్పుడు ధ్యానంలో నుంచి లేసారు అన్నారు కదా, లేసాను బాగా ధ్యానంలో, డీప్లో ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఏం జరిగిందంటే, ఒక మేక తల్లి అక్కడ అరుస్తుంది, ఒక మేక పిల్ల బిడ్డ ఇక్కడ అరుస్తుంది. ఈరోజు ఆదివారం కదా, మేడం అర్థం చేసుకోండి. అక్కడ అరుస్తుంది ఆ తల్లి, ఓర్న వెలిపిస్తుంది, బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని. ఇక్కడ బిడ్డ అరుస్తుంది, అక్కడ తల్లి అరుస్తుంది. బిడ్డ అరుపుల కన్నా తల్లి అరుపులు ఎక్కువ ఉన్నాయి పక్క. అది ఇంట్లో ఉండి ఆ అరుపులతోటి నేను బయట వచ్చేసే ధ్యానంలో నుంచి. క్లాస్ ఏమి చెప్పండి మేడం. వచ్చేసరికి ఇంకా మళ్ళీ మీరు చేశారనమాట ఫోన్. అది జరిగింది మేడం. ఓకే, అంటే ఎంత వినిపిస్తున్నా, ఎక్కడ దాకా వినిపిస్తున్నా చూడండి మేడం. మన అంటే ఇంకా వాళ్ళకి ఎన్ని వినిపించుంటాయి కదా, వాళ్ళ ఆర్తనాదాలు కదా మేడం. అసలు ఈరోజు ఆయన చాగంటి ప్రవచనం ఏదో వచ్చింది మేడం. సడన్ గా నేనేదో మీరు ఫోన్ మాట్లాడిన తర్వాత వచ్చింది, ఆన్ చేస్తే ఏం చెప్తున్నాడంటే, ఒక కోడి తన పిల్లలకై ఎంతగా తిరుగుతూ ఒక మైదానంలో ఎంతమంది పిల్లలు ఉంటారో, గద్దె ఎక్కడొస్తుందో అటు ఇటు చూస్తూ భయ చూపులతో చూస్తుండే ఆ కోడి ఎంత ఇంకొకరు ఎప్పుడో ఒక రోజు దాన్ని చంపుతారనే భయంతోటే బతుకుతూ ఎవరి కృపకి నోచుకోకుండా ఇంకొకరు పొట్టను పెట్టుకోవడానికే పుట్టాయేమో ఇవన్నీ అన్నట్టు నాకు కడుపులో కలుపుతూ ఉంది అన్న మాట అన్నప్పటి నుంచి నాకైతే ఎంతగా అనిపించింది మేడం. ఎట్లా అవేవో తెలియకుండా అద్భుతంగా పెంచుకుంటది. అది ఎంత ఇబ్బంది పడి ఆ కోడి పెరిగింటది, ఆ గుడ్డు పెట్టింటది, ఎంత వేడి ఇచ్చి ఆ పిల్లల్ని తయారు చేసింటది, దాని బాధ ఏంటి అని
క్షణం కూడా మనం ఆలోచన చేయకోకుండా దాన్ని ఎంత హాయిగా కట్ చేసుకొని తింటామంటే అబ్బా, అదే ఆయన చెప్తున్నాడు ఆ మాటల్లో ఎంత నిజంగా అంటే. అదే గుడ్డు గుడ్డు తినండి, గుడ్డు తినండి, గుడ్డు తినండి, ఇవే ఈ చెత్తే చెప్తారు. గుడ్డు ఎక్కడ చెట్టు కాస్తుందా? గుడ్డ చెట్టు కాస్తా నేను గుడ్లన్నా తిను పర్వాలే. సామెత అది మీరు చూడండి మేడం, మరి సమర్థించుకోవడం ఏంటి? వెజిటేరియన్ అంట గుడ్డు కాదు, వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ మూర్ఖతనం, మూర్ఖులే కానీ ఏం మాట్లాడతారా బాబు. ఏమైనా చెట్టుగా కాస్తుంది, కోడికే కదా. సామెతే ఉంది కదా, గుడ్డు పెట్టేదానికి తెలుస్తుంది నొప్పేనా? అదే కదా మా ఉంది సామెతే ఉంది కదా, గుడ్డు పెట్టేదానికి తెలుస్తుంది నొప్పి, నీకేం తెలుస్తుందమ్మా అనేట. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది పాపమా ఆ బాధ ఏందా. అదే కదా. ఎరుక గల శివుడే నీ పొట్ట నింపుకోవడం కోసం మరొక జంతువును పొట్ట పెట్టుకోకు అని బోధించేవారు. ఆ బోధనను జీవన పథంలో ఆచరణాత్మకంగా అందించేవారు. వడలూరు రామలింగ స్వామి, వడలూరు అనే దాన్ని వల్లెల్లా అని చెప్తారు కదా మేడం వాళ్ళు. వడలూరు, ఈడ వడలూరు అని ఇచ్చారు మేడం. అదే అది తమిళ్లో ఒల్లల్లారు. ఓకే. వాడలూరు రామలింగ స్వామి అద్భుతాల నిలయమైనది. రామలింగ స్వామి బోధ వేలాది మంది భక్తులను ఆయన చరణ సన్నిధికి చేర్చేది. ఎందరో ఆయన దర్శనం కోసము, దివ్య ఆశీర్వచనం కోసము, ఆయన సమక్షంలో జరుగు అద్భుతాలను దర్శించడం కోసం వచ్చేవారు. ఆకలిగొన్న వారు కడుపు నిండా తనివి తీరా ఆయన దివ్య ప్రసాదాన్ని పొందేవారు. ఏదైనా రోగాలచే బాధపడేవారు ఆయన సన్నిధిలో కొంతకాలం గడిపితే అనూహ్యంగా వారిని కలిగిన అస్వస్థత అదృశ్యమయ్యేది. ఎన్నెన్నో సాంప్రదాయాలలో నిష్ణాతులైన సాధకులు తమ తమ సాధనాపరమైన సందేహాలను క్షణకాలంలో ఆ పవిత్రమూర్తి సన్నిధిలో తెలుసుకునేవారు. ఎన్ని తెలుసుకుంటారు కానీ మేడం, ఏముంది మేడం, మళ్ళీ మళ్ళీ అక్కడే పడిపోతాం కదా మేడం. కాదు మేడం, ఎక్కడో తెలుసుకొని పదామా ఊరికి. అదే నేను అందామంటే మీరు వచ్చేసారు. అబ్బా, ఎంత మనసులో అట్లే ఏమి కనెక్ట్ అయింది మేడం నాకు నిజంకంటే. థ్యాంక్ యూ మేడం. అక్కడ పోయి రోజు ధ్యానం చేసుకొని ఎంత శక్తి నింపుకోవాలి మేడం. ఖచ్చితంగా మేడం. అదే మేడం, అవి చిదంబరం దగ్గరలోనే అంట కదా. ఇక్కడ ఇచ్చారు 10 మైళ్ళ దూరమే అంటది. కనుక్కుంటే దొరుకుతాయి. ఓకే మేడం. ఓకే మేడం. ఇక్కడ సమరస వేద సన్మార్గ సంఘం అన్న ఒక సంస్థను ఆయన స్థాపించడం జరిగింది. తర్వాత దానినే సమరస సిద్ధ సన్మార్గ సత్య సంఘం అని పిలిచేవారు. ఈ సన్మార్గ అన్న పదాన్ని రామలింగ స్వామి వారు తిరుమూలర్చే రచించబడిన తిరుమందిరమనందే గ్రహించారు. ఈ రామలింగ స్వామి తిరుమూలర్చేనే రచింపబడిన తిరుమందిరమనందే గ్రహించగలిగినారంట. అంటే దివ్య కరుణాగీతం ఎలాగ చెప్పారంటే, ఈయన రామలింగ స్వామి తన దివ్య సాధనానుభవాలను అనేక ఈశ్వర ప్రేరిత పద్య భావాలను రచనలుగా రూపొందించారు. ఆయన రచనలన్నీ రాత్రి కాలంలోనే సాగేవి. అంటే ఆయన రచనలన్నీ రాత్రి కాలంలో అంటే ధ్యానంలోనే సాగేవి కదా మేడం. అట్లంటే వేలాయుధ మొదలయ్యారు 1867వ సంవత్సరంలో రామలింగ స్వామి అనుమతితో అస్తవ్యస్తంగా పడి ఉన్న ఆయన రచనలన్నీ సేకరించి ద డివైన్ సాంగ్ ఆఫ్ గ్రేస్ అన్న పేరుతో ప్రచురించారంట. వేలాయుధ ఈ రచనలో వెనుక దాగి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని జత చేస్తూ 63 శ్లోకాలతో రచించిన అన్ని రచనలను కూర్పు చేయటం జరిగింది. అసూయ అవగాహన రాహిత్యం వల్ల ఎల్ల వేళలా మనుషులు మనోసీమలో నృత్యం చేస్తుందనుకుంటాం. సర్వంతనకు ఎరుక అన్న ఒక పండితుడు ఆరుముగ నావలర్ అంటే ద డివైన్ సాంగ్ ఆఫ్ గ్రేస్ అన్న పేరుతో ప్రకటించారని
అది కేవలం తమిళ శివయతుల రచనలకు మాత్రమే అర్హత కలదు. ఆ పేరును రామలింగ స్వామి ఉపయోగపరిచారని వడలూరి న్యాయస్థానంలో ఆయనపై దావా వేశారు. అయ్యప్ప దేవుడా, చూడండి మేడం ఎట్లుందో ఇది. ఉంటాయి మేడం. ఎవ- మరి అబ్బా. అంత ఒక దైవం వచ్చినప్పుడు, మామూలు వాళ్ళకి ఎన్నో వచ్చినప్పుడు ఆ దైవం ఇంకా పరీక్షలు ఉంటాయి కదా కొన్ని. ఏమో ఉమ్. ఏంటో. ఆయన అంటే ఆ పేరు రామలింగ స్వామి ఉపయోగించారని వడలూరు న్యాయస్థానంలో ఆయనపై దావా వేశారు. అంతేకాక జాఫ్నా శ్రీలంక నుండి కొంతమంది అనుచరులతో రామలింగ స్వామి రచనకు వ్యతిరేకంగా ప్రచార పత్రాలను ముద్రించి పంచిపెట్టారు. కడలూరు ఉన్నత న్యాయస్థానం రామలింగ స్వామి వారికి సమన్లు జారీ చేసింది. ఇరు వర్గాల వారు కోర్టుకు వచ్చి అందరూ న్యాయమూర్తితో సహా వారి వారి స్థానాలలో కూర్చున్నారు. తర్వాత రామలింగ స్వామి కోర్టులోనికి వచ్చారు. ప్రతివాది ఆయన ఆరుముగ నవాలర్తో సహా ఒక్క ఆంగ్ల న్యాయమూర్తి తప్ప అందరూ లేచి గౌరవంగా నిలబడ్డారు. వాద ప్రతివాదాలు ముగిసి రామలింగ స్వామి కోర్టు హాలు బయటకు వెళ్లేంత వరకు ఎవరూ కూర్చోనకపోవటం ఆంగ్ల న్యాయమూర్తిని ఆశ్చర్యపరిచింది. చూడండి, అంటే ఆయన ఏంటో వీళ్ళందరికీ తెలుసు, ఊరికే గాని ఏదో వాళ్ళని ఇది చేయడానికి చేస్తున్నారేమో వాళ్ళు. ఎవరే కానీ కూర్చోలేదంట ఆ వాద ప్రతివాదాలు జరిగినంత సేపు కూడా. చూడండి మేడం, తర్వాత ఆయనను గురించి వివరములు తెలుసుకొని ఆ రచనలోని మహోన్నత విషయాలను ఎరుకలోనికి గ్రహించి వానిలోని పవిత్ర గొప్పదనాన్ని స్వయంగా తెలుసుకొని ఆ కేసును రద్దు చేశారు. ఎందుకంటే ఆ న్యాయమూర్తి అందుకోసమే అది అంత దాకా ఎందుకు పోయింది, అవంతా అక్కడ కూడా ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి తెలియడం కోసం, వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కళ్ళు తెరవడం కోసం ఆ పరిస్థితి వచ్చి ఉంటుంది. అక్కడ అంటే ఆయన రచనలోని మహోన్నత విషయాలను ఎరుకలోనికి గ్రహించి వానిలోని పవిత్ర గొప్పతనాన్ని స్వయంగా తెలుసుకొని ఆ కేసును రద్దు చేశారు. ఆ న్యాయమూర్తి ఆ రచనల గొప్పతనాన్ని కొనియాడారు. తమిళ భాషలో హిమాలయ పర్వత శోభ కలిగిన రచనా స్రవంతి ద డివైన్ సాంగ్ ఆఫ్ గ్రేస్, ప్రతి పలుకులో తేనెలోలుకు తీయతనం, ప్రతి భావం సహజత్వం, జీవన సమతుల్యత వెళ్లి విరిసే నాద ప్రవాహం, తన భౌతిక శారీరక ప్రజ్ఞ సాధనతో అంత శోధనలతో ఎలా మార్పు చెందుతూ దివ్య దేహస్థితిని పొందిందో చాలా చక్కగా వివరించారు. రామలింగ స్వామి అనుభవాల ఆనంద ప్రవాహాలు ఒక దాని వెంట మరొకటి అమృత జల్లులో సాగుతాయి. తన భౌతిక దేహం సాధనా క్రమంలో బంగారు రంగుతో నెమ్మదిగా కాల వ్యవధులలో శుద్ధ దేహంగా రూపు దాల్చిందో ఆయన వివరిస్తారు. అనంత ఆనంద ప్రవాహము ఎలా సాధకుని మనోసీమలోనికి ప్రవహిస్తోందో చక్కగా వివరించారు. ఆయన ప్రేమమయ శరీరం ప్రణవ దేహంగా లేదా కాంతి దేహంగా రూపొందింది. అలాంటి దివ్య శరీరం ఎలాంటి పంచేంద్రియ స్పందనలకు అందదు. ప్రకృతి స్పర్శ సోకదు, అవినాశంగా వర్ధిల్లుతుంది. ఆయన సాధన పరాకాష్ఠలో అనంత విశ్వస్పందనగా రూపుదిద్దుకుంది. ఒక దశలో ఆ మహనీయుని అనుభవం ఇలా వర్ణించారంట. విశ్వనియంత విశ్వేశ్వరుని వినయముతో నేను విన్నవించాను. సూర్యచంద్రులు ఉన్నంత వరకు గాలి, నిప్పు, నీరు, ఆకాశ పరిధి, పృథ్వీ తలంబు, సూర్యచంద్రములు, రోగము, భోగము, మరణము, పుట్టుక, ఏ అస్త్రశస్త్రాలు, ఏ కర్మబంధాలు నన్ను అంటలేవు, నన్ను తాకలేవు. విశ్వనియంత అయిన విశ్వేశ్వర శక్తి నా ప్రేమ ప్రార్థనను మన్నించినాడు. మరణ ఛాయ అంటని మహిమ దేహాన్ని ప్రేమతో నాకిచ్చి దీవించాడు. ఇది బహుమతి అనుకుంటే బహు పొరపాటు. శరణు కోరిన తండ్రి దివ్య ప్రసాదం కాంతిమయమవుతూ దేహ సౌందర్యము హరి సంకల్పమా? ఈ దేహస్థితి బట్టి ఉంచారు. అంటే దివ్య ప్రసాదం కాంతిమయం అవుతూ దేహ సౌందర్యము హరి సంకల్పమా ఈ దేహస్థితిని పట్టి ఉంచారంట.
శ్రీ పరమాత్మ ఈయన రామలింగ స్వామి శిష్యులు ఆయన భౌతిక రూపాన్ని ఛాయాచిత్రంగా పొందదలిచారు. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడైన మొదలియార్ను ఆయన ఛాయాచిత్రాలను తీయటం కోసం తీసుకొచ్చారు. ఆయన తన కెమెరాతో 8 మైళ్ళ రామలింగ స్వామి మేడం ఇది ఎంతో తొందరగా కనిపెడతారు మేడం మీరు. మాస్టర్ వచ్చినప్పుడు ఎట్లా తెలియకుండా ఉంటుందా మేడం? అదే మరి రామలింగ స్వామి ప్రెజెన్స్ ఇక్కడ జరుగుతుంది మేడం పూర్తిగా. రామలింగ స్వామి శిష్యులు ఆయన భౌతిక రూపాన్ని ఛాయాచిత్రంగా పొందదలిచారు. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడైన మొదలియార్ను ఆయన ఛాయాచిత్రాన్ని తీయటం కోసం తీసుకొచ్చారు. ఆయన తన కెమెరాతో 8 సార్లు రామలింగ స్వామిని ఫోటోలో బంధించదలిచారు. కానీ 8 సార్లు ఆయన వేసుకున్న గుడ్డలు మాత్రమే ఫోటోలు ఉన్నాయి. ఆయన శరీరం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో దొరకలేదు. తర్వాత రామలింగ స్వామి ముఖ్య శిష్యుడైన కుందస్వామి పిళ్ళై ఈ విషయాన్ని గురించి వివరిస్తూ, రామలింగ స్వామి భౌతిక దేహం పూర్ణ కాంతిమయము, అది భౌతిక కొలతలకు దొరకదు. దృష్టి మాత్రాన మనకు శారీరకంగా గోచరించిన అది పూర్ణ కాంతి రూపం ఫోటోకు దొరకదు. కేవలం గుడ్డలు మాత్రమే దొరుకుతాయి. మానవ మేధస్సుకు దొరకని తత్వమై స్పర్శకి దొరికే స్పర్శకు అందనిది. కనబడిన కెమెరా కన్నులు దొరకవు. ఆ మహనీయుని గురించిన మరో విశేషం ఏమిటంటే ఆయనకు ఛాయ ఉండదు. ఎలాంటి కాంతి ఆయన శరీరం నీడను పట్టలేదు. వాము శరీరంతో నడుస్తున్నా కూడా ఆయన నీడ ఉండేది కదా అంటే చూడండి మేడం. అసలు ఇక్కడ ఆయన శరీరంతో ఉన్నప్పుడు కూడా ఆయన ఇప్పుడు మనం వెళ్తే మనకి నీడ వస్తుంది కదా మేడం మన వెంట, అట్లా ఆయనకు ఉండేది కాదంట. ఎందుకంటే అది కాంతి కాబట్టి. ఎలాంటి కాంతి ఆయన శరీరం నీడను పట్టలేదు. జన బాహ్యలము ఆయనను గుర్తించకుండా శరీరాన్ని ముఖాన్ని ఎక్కువ భాగం తెల్లని వస్త్రంతో కప్పి ఉంచేవారు. సుందర రూపం, ఎత్తైన నిగ్రహం, కోటేరు లాంటి ముక్కు, ప్రకాశవంతమైన కన్నులు, అగ్ని సమానమైన దేహకాంతి. ఆయన సొంతం చాలా చాలా స్వల్పమైన ఆహారం తీసుకుంటారు. 2 లేదా 3 సార్లలో ఎలాంటి వాని మనోసీమనైనా స్పష్టంగా చదవటం ఆయన ప్రత్యేకత. కేవలం మాస్టర్ లేసేయాలి మేడం. ఇంకా నిమిషం. కేవలం నిన్ను చూసి నిన్ను చదివి నీలోని శరీర రుగ్మతను రూపుమాపటం ఆయనకు సర్వసాధారణం. ఆయనను అనుసరించే శిష్యులకు ఇది చాలా తరచుగా ప్రసాదంగా లభించే వరం. రోజుల తరబడి ఆయన కనబడేవారు కాదు. తర్వాత ఆయన దర్శనం లభించేది. చాలా సాధారణమైన, గౌరవప్రదమైన మరియు నిరంతర ప్రేమగంగా ప్రవాహం జాలువారే జీవన సరళి ఆయన సొంతం. విజ్ఞాన దేవాలయం అనేది గురించి ఇచ్చారు ఇక్కడ రామలింగ స్వామి గురించి. వడలూరుకు 3 మైళ్ళ దూరంలో దక్షిణంగా ముత్తుకుప్పం అన్న చిన్న పల్లెటూరులో ఆయన చిన్న గుడిసెలు నిర్మించుకున్నారు. ఈనాటికి కూడా ఆ పవిత్ర స్థానాన్ని అదే విధంగా శిష్యులు నిలిపి ఉంచారంట మేడం. ఎంత అద్భుతం చూడండి. తర్వాత ఆయన సిద్ధ వలగ తిరుమాలిగల్ లేదా పవిత్ర అద్భుతాల నిలయం అని పిలుస్తారు. రామలింగ స్వామి వారు తన స్వహస్తాలతో గీసిన నిర్మాణ నమూనా ఆధారంగా విజ్ఞాన దేవాలయాన్ని నిర్మించమని తన శిష్యులకు 1871లో తెలియజేశారంట. 6 నెలల కాలంలో ఆయన ఒక సంకల్పానికి అనుగుణంగా నిర్మాణం జరిగి 1872వ సంవత్సరం జరిగి 25వ తారీఖున దాని ఆవిష్కరణ జరిగింది. ఆత్మదర్శన అనుభవానికి నమూనా అనుభవం మనిషిలో దాగి ఉన్న మూఢత్వం, తనలో జ్ఞాన సంపదను తెలుసుకోకుండా
అడ్డుపడుతుంది. నీలోని అనేక అంతఃస్థానాలను గుర్తించకుండా చేస్తోంది. 7 తెరల కావల దర్శనీయ స్థానం ఉంటుంది. ఒక్కొక్క తెరమనలో ఒక్కొక్క విషయ వాంఛ పరిధుల రూపాలుగా విరాజిల్లుతాయి. సాధన ముందుకు సాగే కొలది వ్యక్తి స్థాయిని దాటి జీవిత వాస్తవత తెలుసుకొని నీలోనే నెలకొన్న విశ్వప్రభువును తెలుసుకో. 7 తెరలకు ఆవల ఒక గాజు పెట్టె ఉంటుంది. గాజు పెట్టె పవిత్ర ఆత్మకు గుర్తు. అందులో ఒక జ్యోతి నిరంతర ఆత్మకు ప్రతిరూపకంగా నిశ్చలంగా వెలుగుతుంటుంది. భక్తులు ఆ జ్యోతిని దర్శించి కేవలం కర్పూర హారతిని మాత్రమే ఇస్తారు. మౌనంగా హారతినిచ్చే మౌన ప్రార్థనతో భగవంతుని ప్రేమ నిండిన మనసుతో తమ మనములు పవిత్రమై ఆనంద స్పందనలో లీనమవుతారు. అనంత ఆధ్యాత్మ దాహార్తి తీర్చుకుంటారు. ఈ దేహో దేవాలయో ప్రోక్తో అని హెడ్డింగ్ ఇచ్చారు. ఇక్కడ దేవాలయ నిర్మాణానికి రాయి పడి ఓకే మేడం, దేహో దేవాలయో ప్రోక్తో అనే దీని గురించి చెప్తున్నారు. ఇక్కడ దేవాలయ నిర్మాణానికి రాయి పడిన తొలి దినాల నుండి పరిమిత కాల వ్యవధులలో ఏకాంతంలో గడపసాగారు. ఒక్కొక్కసారి అనేక రోజులు పూర్తి ఏకాంతంలో గడిపిన తర్వాత ఆయన ఆనంద తరంగమౌ అంతరంగాన్ని ఆవిష్కరింపజేసే విశ్వ మానవ సందేశాలను, విశ్వానుభవ ప్రసారాలైన ఆధ్యాత్మిక సాధనా సత్యాలను ప్రసరించేవారు. ఆ ప్రవచనాలు పవిత్ర గంగాధరల వలె సాగేవి. భగవంతుని దివ్య కరుణ సాగరాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకున్న తర్వాత సన్మార్గ పతాకాన్ని తన అనుభవ గుర్తుగా ఆవిష్కరించారు. ఈ ఘటన 1873 సంవత్సరం చివరి భాగంలో జరిగింది. ఆ సందర్భంలో ఆయన తన గదిలో ఉపయోగించే దీపాన్ని గది బయట పెట్టారు. తన శిష్యులను ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకోండి అని బోధించారు. అంతేకాక బాహ్యంగా గోచరిస్తున్న ఆ దివ్య జ్యోతి మీ అంతరాలలో దాగి ఉంది. దానిని ఇంకొక 15 నిమిషాలు మాస్టర్. అవునమ్మా, అవును మేడం. దాని నిరంతర భావన చేయండి. మీలోని వెలుగును మీలో మీరు ఆవిష్కరించుకోండి. విశ్వ నియంతను సదా ఎరుకలో కలిగి ఉండండి. నిధి చేరు మార్గాన్ని నిరుపముగా తెలిసిన తెలివిలో మానవులు తెలుసుకోకుండా గంగా తీరాన్ని నిలవుగా పొందిన తప్పిక కోసం పరిగెత్తు వానిలా సాగుతోంది మీ జీవన సరళి. స్వాతి బిందువును అందుకోకుంటే ఆగదు నీ కోసం చిరు స్వాతి చినుకు. కాలం మరలా వెనుకకు రాదు. సద్గురు కృప మరలా కోరిన దొరకదు. తెలుసుకో మానవా, తెలివిగా మసలుకో. తాము తెలుసుకోకుండా తనువును కాలాన్ని సుఖాల వెంపర్లాటలో సాగే తన ప్రియతమ తోటి మానవుల చూసి వారికి కూడా తత్వం తెలియాలి అన్న తపనతో ప్రేమ రూపులారా, దివ్యాత్మలారా, చెవులుండి వినలేని చిరంజీవులారా, ఉత్తర దిక్కులో ఉన్నారు పూజ్యులు మీ మీద ప్రేమతో కదలి వస్తారు. హిమనగ సౌందర్యలహరి మీ చెంతకే మోసుకొస్తారు. ముదమ్మునిస్తారు. తత్వ రహస్యాల సాగరం తెస్తారు. ప్రేమతో మీ మదికి అందించి కాచేరు. ఆనాడు మీరంతా తెలివిని పొందేరు. ఆయన మానవ జాతి మీద ఉన్న తపనతో గానం చేశారు. మహనీయుల మాటలు ఎప్పుడూ వృధా కావు. మేడం హెచ్పి బ్లావెట్స్కీ దివ్య జ్ఞాన సమాజ స్థాపకులలో ఒకరైన ఆమె ఏ ఆధ్యాత్మిక సంపద హిమనగర శిఖరాలలో నిరంతరం ప్రవహిస్తుంది. ఏ విజ్ఞానం భారత మాత శిగలోని మల్లె చెండు అవిజ్ఞాన పీచికలను, రామలింగ స్వామి బోధనలను పశ్చిమ దేశ వాసులకు ఆధ్యాత్మిక గంగా అందించింది.
బ్లావెట్స్కి భారత మాత ఋషి సంతానం అందించే విజ్ఞాన సంపదను తెలియజేసింది. మద్రాసు నగరంలో దివ్య జ్ఞాన సమాజం కేంద్రం స్థానం రూపుదిద్దుకుంది. రామలింగ స్వామి భావ ప్రసారాల భావంతో తాను ఈ కార్యక్రమంలో పాత్రధారిని అయినానని తెలియజేసింది. జూలైలో 82 ఇదంతా. 40 సంవత్సరాల కాలం తర్వాత రామలింగ స్వామి ఏర్పరిచిన అనుభవ పరంపర పాండిచేరిలో అరవింద మహర్షి పొందడం గమనించగలం. ఆ అనుభవాల పరంపరను తర్వాత అనుభవాల పరంపరను తర్వాత అధ్యాయంలో పెంచుకునే ప్రయత్నం చేద్దాం. కామం కోసం తప్పించే మనస్సుకు కామేశ్వర బోధ లభించును కదా. కామేశ్వరి కోసం తప్పించే మనసుకు కామం చిల్లి గవ్వతో సమానం కదా. మనుషులు భగవత్తు ప్రసాదం ఎదురుగా ఉన్నా గ్రహించలేకపోతున్నారు కదా. అనివేత చెందు ఆయన ఈశ్వరుని ప్రార్థించిన విధము మన మనస్సులను సాధన వైపు తప్పక నడిపిస్తోంది. ఆ జీవిత ప్రాణ స్వరూపమా పరమాత్మ శరణు, నా ప్రార్థన విను. నేను చేరుట నాలో నా మనోవేద గమనించావా? ప్రపంచమంతా తెలుసుకోవాలి, నీ వేదికని పొందాం విశ్వ సందేశం ప్రతియదకు చేరాడు. కష్టాలు వర్ణాల రోదనల నుండి విజయశాంతి పొందాలి. ఆనాడు నేను ఆనంద నర్తనం నీ చరణ సన్నిధిని నాట్యం ఆడడమే త్యజించి నేను తృప్తి పొందాను. నా గతి జన్మదినం నాడు అంటే జనవరి 31 తేదీన 1874 సంవత్సరం రామలింగ స్వామి తన భక్తులకు చక్కని సందేశం అందించారు. సందేశంలో ఇలా తెలియజేసింది. ఇంకొక 10 నిమిషాలు మాస్టర్. ఏంటి మేడం, నిల్చుకున్నాను మేడం, మరి చూడు ఎట్లా ఇలాగా. మాస్టర్స్ ఏమో చెప్తారు మేడం, ఎండానికి ఉండాలి కదా మేడం. ఆనాడు నేను ఆనంద నర్తనం నీ చరణ సన్నిధిని నాట్యం ఆడాను తప్పించి నేను తృప్తి పొందాను. తన 50వ జన్మదినోత్సవం నాడు అంటే జనవరి 30న 1874 సంవత్సరం రామలింగ స్వామి తన భక్తులకు చక్కని సందేశం అందించారు. ఆ సందేశంలో ఉన్నారు మేడం ఆయన ఎప్పుడు కాంతిగా ఎప్పుడు మారిపోయారు, ఏ ఇయర్ అది ఉందేమేమన్నా? ఇంకా ఇవ్వలేదు మేడం. అంటే 1874 సంవత్సరం రామలింగ స్వామి భక్తులకు సందేశాలు అందించారు అనేది ఇచ్చారు 50వ జన్మదినోత్సవంలో రోజు. ఇంకా ముందు ఉంది మేడం, చెప్తానులేండి. నా ప్రేమ రూపులవు సాధకులారా, నా రూపు జగతిలో కలిసిపోయేను. నేను వెలిగించిన శ్రీ జ్ఞాన జ్యోతి కాలాల వెంట వెలిగేను. జ్యోతియే సత్యము నిత్యము తెలుసుకో. ఎరుక కలిగిన వాని జీవితము ధన్యంబు. నేను ఎరుక నిత్యంబు సత్యంబు. ఈ దేహమును నేను విడునాడే గాని నా ఎరుక మీ వెంట నిలిచి ఉంటుంది. నేను నా తండ్రిలో నిలిచి ఉన్నాను, అన్ని జీవులలో కలిసి ఉన్నాను. తలుపులన్నీ మూసి ఉంచేసి శేష తల్పసాయి తరపు వేనిలుపులోన నీలోని విధి నీలెత్తు నిరతంబో సొంతం. ఆ తర్వాత మా మహనీయుడు తాను కూడా అయిపోయింటే చెప్పండి, ఆపేద్దాం మేడం. ఓకే మేడం. ఆ తర్వాత మహనీయుడు తాను కూర్చున్న గుడిసె తలుపును పూర్తిగా మూసేవేశాడు. అంటే గుడిసెనే గుడిగా తలచి రామలింగయ్యలో తలుపు మూసేసి తనువుని మరచి తన వాణి వినినంత తెరువమనే తలుపును శిష్యులందరి
దేది జ్యోతిని కీర్తించి జ్యోతిని భావించి శరణఘోరంగా దివ్య కాంతి స్మరణ అవధి దాటంగా గుడిసెపై మెరిసెను ధవళ కాంతులన్నీ రామలింగాన్ని ఉనికి. ఓకే మేడం, ఇక్కడికి కంప్లీట్ చేసుకుందాం. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన దాకా తీసుకొచ్చిన మాస్టర్స్కి, గురువులకి, దైవాలకి, వాళ్ళందరికీ, ఆ కాంతి స్వరూపులకి, దివ్యాత్మ స్వరూపులందరికీ పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ వర్తమాన క్షణానికి, అనంతానికి, విశ్వానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్.